హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ఛానల్లో నేను సేమియాతోని ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను, రిప్లై కూడా ఇస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసిన తర్వాత పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నా. పాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ ఆయిల్, మనము ఇంట్లో ఉన్న వాటితోనే ఈ సేమియా ఉప్మా అనేది చేసుకోవచ్చండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు. అలాగే ఇప్పుడు పల్లీలు వేయాలి. దీంట్లోకి పల్లీల తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేస్తాం. ఓకే అండి, ఇప్పుడు అన్నీ మనం వేసుకున్నవైతే వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల వాటర్, నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నా, ఎందుకంటే 2 చెంచాలు. మీరు తక్కువ అయితే గ్లాసెస్లో తీసుకోవచ్చు, నేను దీంట్లో తీసుకుంటాను. దీంట్లో 1.5 వాటర్ అయితే తీసుకున్నాను.
వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 1.5 స్పూన్ వేసుకుంటాం. మనం సేమియా ఉప్మాలోకి ఎలా అయితే ఉప్పు తీసుకుంటామో అలాగే వేసుకుంటాం. ఉప్పు కలిసిందో లేదో చూసుకొని ఇది మరిగేంత వరకు మూత పెట్టేసుకొని వరకు పెట్టుకోవాలన్నమాట. మనకు బాగా మసిలితే ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది. అయిపోయిన తర్వాత సేమ్ నేను మెజర్మెంట్స్ చెప్తాను. ఇందాక 1.5 వాటర్ అయితే వేసుకున్నాను కదా, ఇంకా వేసుకోవాలి. 1 కప్ వేసుకున్నాను. ఇంకో కప్ వేసుకుంటాను. ఇది మనం ఎట్లా మెజర్ చేసుకోవాలంటే ఇట్లా కొలతలు లేకుండా మెజర్ చేసుకోవాలంటే మనకి ఇట్లా ఈజీగా తిప్పడానికి వస్తే మెజర్మెంట్ అనేది చాలు అనేసి అనుకోవచ్చు. మొత్తం 2 కప్స్ అయితే వేసుకున్నాం. 1.5 గ్లాస్ వాటర్కి 2 కప్స్ సేమియా వేసుకుంటాం. ఇది నీట్గా కలిపేసుకొని, ఇది ఉప్మాలాగా ఉండలు అయితే ఏం కట్టదు. సో మనం మంచిగానే కలిపేసుకొని నీట్గా స్టవ్ ఇప్పుడు లో ఫ్లేమ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఇది మంచిగా ఉడికి వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచితే అదే ఉడికిపోతుంది.